రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు నాగపూర్ణ శ్రీనివాస్. వైస్ చైర్మన్ గా విజయబాబు నియమితులయ్యారు. అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఆర్డీఏ వెంకటరెడ్డి. మొత్తం 18 మంది కౌన్సిలర్లకు 14 మంది కౌన్సిలర్లు ఏకపక్షంగా ఓటేసి మున్సిపల్ చైర్మన్ గా నాగపూర్ణను ఎన్నుకున్నారు. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్డీఓ. నార్సింగి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు చైర్మన్ నాగపూర్ణ. ఈ రోజు నేను మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ 10వ వార్డ్ కౌన్సిలర్ అయిన నాగపూర్ణ శ్రీనివాస్ ని ఈ రోజు చైర్పర్సన్ నార్సింగ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఎన్నుకోబడ్డాను. నాతో పాటు మా థర్డ్ వార్డ్ కోకాపేట్కి సంబంధించిన థర్డ్ వార్డ్ విజయబాబు గారు వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. మేము మా పై నమ్మకం ఉంచి మాకు ఈ పదవి అప్పగించినందుకు మేము ఖచ్చితంగా మాకు సంబంధించినంత వరకు అన్ని పనులు పూర్తి చేస్తాము. ఉన్న మున్సిపాలిటీలో ఉన్న 18 వార్డు కౌన్సిలర్లు అందరినీ కలుపుకొని ప్రతి వార్డులో ఉన్న పెండింగ్ పనులు, అలాగే చేయాల్సినవి మేజర్ పనులు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఉన్న టైంలో మేము చేస్తామని అందరి సమక్షంలో చెప్తున్నాము. ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు గడ్డం ప్రసాద్ గారు, మళ్ళా మా వేము నరేందర్ అన్న గారు, పైంబయ్య గారు, మా జ్ఞానేశ్వర అన్న గారు, జయపాల్ అన్న గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా నార్సింగి మున్సిపాలిటీలో చైర్మన్, చైర్పర్సన్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాము. అదేవిధంగా మా నార్సింగి మున్సిపాలిటీలో వివిధ డెవలప్మెంట్స్ అన్నీ మా కాంగ్రెస్ హయాంలో మొత్తం